తెలంగాణలో ధాన్యం సేకరణ అధ్వాన్నంగా ఉందన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. దళారులు అధికారుల మధ్య రైతులు నలిగిపోతున్నారని అన్నారు. బీజేపీ బస్సు యాత్ర తర్వాతే ప్రభుత్వంలో కదలిక వచ్చిందన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ప్రభుత్వానికి ముందు చూపు లేదని ఆరోపించారు కిషన్ రెడ్డి. కేంద్రం ధాన్యం తీసుకోవట్లేదని సీఎం మంత్రులు చెబుతున్నారని మండిపడ్డారు. ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వం పని, కేంద్రం ఎప్పుడూ తీసుకోదన్నారు. మా పార్టీ గౌరవ పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు తిరుగుతున్నప్పుడు అప్పుడు ఈ ప్రభుత్వానికి చలనం వచ్చింది తప్ప అంతకుముందు ప్రకటనకు మాత్రమే పరిమితమైంది. గత 15-20 రోజులుగా చూస్తూ ఉన్నాను. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు, రాష్ట్ర మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం తీసుకోవడం లేదని. ఏ రోజు కూడా కేంద్ర ప్రభుత్వము ధాన్యం సేకరణ కేంద్రాల్లో ఉండదు. ధాన్యం సేకరించేటువంటి పని, బాధ్యత, వ్యవస్థ అది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశం. రాష్ట్రం ధాన్యం సేకరించాలి, రైస్ మిల్లలకు పంపాలి, మిల్లులు ధాన్యాన్ని ఆడించి వచ్చిన బియ్యాన్ని ఎఫ్సిఐకి ఇవ్వాలి. 53 లక్షల మెట్రిక్ టన్నులు కేంద్ర ప్రభుత్వం కొనడానికి అంగీకరించింది. మరి కనీసము అది కొనడానికి ప్రభుత్వానికి వచ్చే ఇబ్బంది అని అడుగుతా ఉన్నాను. ఇంకా మీరు పూర్తి చేయలేదు కదా. ఈరోజు లెక్క వరకు కూడా కేంద్ర ప్రభుత్వం అంగీకరించినటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య జరిగినటువంటి ఒప్పందం మేరకు ఏదైతే ప్రొక్యూర్మెంట్ చేయాలో అదే ఈ రోజు వరకు చేయకుండా కేంద్రాన్ని ఆడిపోసుకోవడం ఏంటి? మీ చేతగానితనము, మీ దద్దమ్మతనము ఈరోజు కేంద్రం మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వం ముందు చూపు చర్యలు ఏమీ తీసుకోలేదు. ఈ ప్రభుత్వం ఎంతసేపు కమిషన్ల మీద, కాంట్రాక్టుల మీద, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద, భూముల మీద, భూ ఆక్రమణల మీద, భూ వేలం మీద ఉన్నటువంటి దృష్టి వాళ్ళు ఇచ్చినటువంటి హామీల అమలులో లేదు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి గ్యారంటీలు అమలు చేసేటువంటి ప్రక్రియలో ఈ ప్రభుత్వం దృష్టి లేదు. ఎంతసేపు ఆ మంత్రి ఎంత కమిషన్ తీసుకున్నాడు, ఈ మంత్రి ఎంత కమిషన్ తీసుకున్నాడు, ఆ మంత్రి ఎంత వెనకేసుకున్నాడు, ఈ మంత్రి ఎంత వెనకేసుకున్నాడు, మిగతా మంత్రులు మేమెట్లా వెనకేసుకోవాలి.